నమస్కారం. వెస్ట్ గోదావరి అంటే పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం నుంచి మొదటిసారిగా కళాప్రపూర్ణ బిరుదు పొందిన ఒక సాహితీ కిరణం గురించి, వారి సేవల గురించి, వారి రచనల గురించి పాఠకులకి అంటే వినే శ్రోతలకి ఒక్కసారి వారి జయంతి జూను 23వ తారీఖు వారి గురించి నాకు తెలిసిన విషయాలు, నేను గ్రహించిన విషయాలు మీతో పంచుకుందామనే ఒక ఆలోచనతో మీ ఈ యొక్క దివాకర్ల వెంకటావధాని గారు, వారెవరో దివాకర్ల వెంకటావధాని గారు అంటే వారి పేరు వినని వారు ఎవరు ఉండరు. వాళ్ళు 5 పండిట్స్ గైడ్స్లో ఆయన ఒకరు. ఆయన ఏంటంటే 15 అవధానాలు చేశారు. వారు ఏంటంటే వారి యొక్క శిష్యుల్లో సి నారాయణ రెడ్డి గారు ఒకరు. ఆయన ఏంటంటే ఆంధ్ర వ్యాసావళి, సాహిత్య సోపనాలు, పోతన భారతంపై అంటే నన్నయ్య భారతంపై పిహెచ్డి చేశారు వారు. అదే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి చేశారు వాళ్ళు. ఆయన ఏంటంటే ఆయనకి గురువు ఎవరంటే ఆయన గురువు కాదు, వారి మీద రీసెర్చ్ చేసిన వాళ్ళు. వారికి కూడా ఏంటంటే గోళ్ళ కుమారస్వామి అని ఆయన గురించి రాశారు బుక్. ఆయన బుక్ రాశారు కవిభూషణ అని. అంటే కళాప్రపూర్ణ బిరుదు పొందినటువంటి దివాకర్ల వెంకటావధాని గారు టీటీడీలో అల్లసాని పెద్దన దాంట్లో పెద్దనగా భువన విజయ నాటకంలో ఆయన ప్రదర్శించడం జరిగింది. నాటకంలో ఆయనే వారు 8 సంవత్సరాల వయసులోనే భారత మాస పత్రికలో వ్యాసాలు పరిచితం అయ్యేవి. ఏం చేయంటే వారు దాదాపు 48 రచనలు చేశారు. ఏం చేయంటే మనం ఇదివరకు తెలుగు సాహితీ రంగంలో ఉన్న వారి గురించి మనం ఎందుకు పరిచయం చేసుకోవాలి, ఎందుకు తెలుసుకోవాలి అంటే తెలుగు భాష మనకి తల్లి భాష, మన అమ్మ భాష. ఈ తెలుగు భాషలో ఉన్నటువంటి కవుల గురించి, అలాగే రచయితల గురించి మనకి తెలుసుకోవడం అనేది మనకి గర్వం. ఏం చేయంటే వీరికి ఈయన ద్వారా 15 మంది పిహెచ్డీలు పట్టాలు పొందారు. అంటే ఈయన గైడ్గా ఉండి, రీసెర్చ్ గైడ్గా ఉండి. అంటే ఏంటి ఈయన యొక్క వేమన తత్వం, అలాగే కాదంబరి, ఆంధ్ర వ్యాసావళి, అలాగే 30 రోజుల్లో తెలుగు ఎలా నేర్చుకోవాలి అంటే విదేశీయులకి ఉపయోగకరంగా ఉండేట్టుగా తెలుగు భాషను 30 రోజుల్లో ఎలా నేర్చుకోవాలి అనే విషయం మీద, పోతన మీద ఆయన రచనలు అనేవి చేశారు. ఆయన మొదట మిసెస్ ఏవియన్ కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయ్యారు. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు డిపార్ట్మెంట్లో లెక్చరర్గా చేరి రీడర్ అయ్యి తర్వాత ప్రొఫెసర్ అయ్యారు. తర్వాత ఏంటంటే ఆయన సాహిత్యం మీద ఏంటంటే రచనలకి ఇంట్రెస్ట్గా ఆయనకి కళాప్రపూర్ణ ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ప్రకటించడం అనేది జరిగిందన్నమాట. అంటే ఆయన జన్మించింది ఎప్పుడో తెలుసా? 1911వ సంవత్సరంలో వెస్ట్ గోదావరి పెంటపాడు మండలంలో ఉన్నటువంటి ఆకుతీగపాడలో, అంటే ఓ పక్కన ఎండగండు కూడా ఉందండి, అక్కడ జన్మించారు వారు. అంటే ఆయనకి ఏంటంటే ఆయన తండ్రి దగ్గరే సాంస్క్రిట్ నేర్చుకున్నారు, రఘువంశం. తర్వాత ఆయనకి ఏంటంటే సాంస్క్రిట్ స్కాలర్. తర్వాత ఏంటంటే తెలుగు కూడా ఆయనకి బాగా పట్టుంది కాబట్టి ఆయనకి ఏంటంటే ఈ యొక్క తెలుగు పిల్లల విద్యార్థులకి తెలుగు ఆంధ్ర వ్యాసావళి అనే ఒక పుస్తకాన్ని కూడా రాశారు. మొన్నటిదాకా మాకు ఉండేది, మేము కూడా చదువుకునేటప్పుడు ఏంటంటే ఆయన యొక్క వ్యాసావళి గురించి అందులో అనేక రకమైన వ్యాసాలు ఉండేవి మాట. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఎందుకు చెప్తున్నారంటే ఆయన ఇదివరకు తెలుగు వాళ్ళకి 5 పండిట్స్ గైడ్ అని వచ్చేది మాకు, మేము చదువుకునేటప్పుడు 5 పండిట్స్ గైడ్ అని. ఆ 5 పండిట్స్లో దివాకర్ల వెంకటావధాని గారు ఒకరు. మరి వారి గురించి మనం తెలుసుకోవటం, వారి యొక్క రచనలు తెలుసుకోవటం, ముఖ్యంగా ఇంకో విషయం చెప్పమంటారా, ఆంధ్ర మహాభారతం కూడా రచారు ఆయన. ఆంధ్ర మహాభారతం అదే ఆంధ్ర వాంగ్మయ చరిత్రలో నన్నయ్య భారతంపై ఆయన డాక్టరేట్ చేసిందే దాని మీద.
అంటే నన్నయ్య భారతం మీద ఆయన డాక్టరేట్ చేశారు. ఆయన దగ్గర 15 మంది దాకా కూడా పిహెచ్‌డి పట్టాలు పుచ్చుకున్నారు. తర్వాత ఏంటే ఆయన యొక్క ప్రధాన రచనల్లో కాదంబరి ఒకటి, తర్వాత వేమన తత్వం ఒకటి, తర్వాత ఏంటంటే సాహితీ సోపానాలు, ఈ 4 కూడా ఉన్నాయి. మరి వీరి గురించి మీకు తెలియపరిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకేంటే పెంటపాడు నుంచి వచ్చిన ఏంటంటే మరి బేతవాళ్ళ రామబ్రహ్మ గారు ప్రొఫెసర్ గారు వారు కూడా ఉన్నారు. అంటే ఆయన మొదట మనకి దివాకర్ల వెంకటావధాని గారు మొట్టమొదటిసారిగా కళాప్రపూర్ణ పొందినటువంటి తెలుగు భాషలో వారి చేసిన సేవలకి గుర్తింపుగా ఈ యొక్క ఇవి కళాప్రపూర్ణ ఇవ్వటం అనేది జరగడం జరిగింది. మరి విషయం తెలుసుకున్నారు కాబట్టి మరి వారికి మనస్ఫూర్తిగా అంజలి ఘటించుకుంటూ వాళ్ళ యొక్క సేవలకి వాళ్ళ గుర్తింపుకి ఒక్కసారి గుర్తుపెట్టుకోవడం దివాకర్ల వెంకటావధాని గారిని గుర్తుపెట్టుకుంటూ మరి మీ అందరి దగ్గర నుంచి కూడా సెలవు తీసుకుంటున్నారు. డాక్టర్ చాగంటి నరసింహారావు. మరి ఇది వీడియో నచ్చినట్లయితే మనకి సాహితీ ప్రియులు చాలామంది ఉంటారు. తెలుగు ఇంట్రెస్ట్ నేర్చుకోవాలి, తర్వాత ఏంటంటే ఈ యొక్క తెలుగులో ఉన్నటువంటి కవుల గురించి ఎందుకు మనం చెప్పుకోవాలి అనుకున్నట్లయితే మన యొక్క తెలుగు జాతి, తెలుగు యొక్క భాష యొక్క గొప్పతనం అనేది 10 మందికి తెలుసుకోవాల్సిన బాధ్యతగా తెలుగువాడిగా అందరికీ ఉంది. కాబట్టి వీటింటి వాళ్ళందరూ కూడా నాకు తెలుగు పట్ల చాలా మక్కువ ఎక్కువ. అంచేది ఏంటంటే మీ అందరికి కూడా షేర్ చేస్తున్నాను. మరి మీరు కూడా ఏంటంటే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇది కూడా ఒక సాహితీ సేవే, అంతకంటే ఏం లేదు. ఒక సాహితీమూర్తి గురించి మీతో ముచ్చరించుకోవడం, మీకు చెప్పడం, షేర్ చేసుకోవటం, అది కూడా ఒక సాహితీ సేవ కింద వస్తుంది. కాబట్టి నాకు ఈ సేవ నేను చేసే వీడియోలో ఏంటంటే విజ్ఞానం కానివ్వండి, పరిశోధనాత్మక కానీ, విశ్లేషణలు కానీ, తర్వాత ఏంటంటే టెంపుల్స్ విజిట్లో కానివ్వండి, తర్వాత ఏంటంటే పిల్లలకు పనికొచ్చే పొలిటికల్ లీడర్స్, స్వాతంత్రోద్యమంలో పాల్గొనే సమరయోధుల గురించి కానీ అనేక విషయాల మీద మీకు చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. మరికొంత సమాచారంతో ఇంకా ప్రజలకి మార్గదర్శిగా ఉండి ప్రజలకి సేవ చేస్తున్న వాడు ఎంతోమందిని గురించి మీకు నా తదుపరి వీడియోలో మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది. అంతవరకు మీ యొక్క శ్రేయోభిలాషి మీరందరూ కూడా మీకు నాకు ఆ యొక్క ధన్యవాదాలు. నా వీడియోస్ని చాలామంది చూస్తున్నారు. ఇప్పటికి దాదాపు 42,000 మంది వీక్షించారు. అలాగే అంటే ఇది 202వ యొక్క నా వీడియో. అంటే నా వీడియోస్లో ఎక్కువ శాతం ఏంటంటే పిల్లలకి, అంటే జనహితం. నా యొక్క వీడియో పేరు ఏంటంటే, నా యొక్క యూట్యూబ్ పేరు ఏంటంటే జనహితం ఏంటంటే జనాలకు ఇష్టపడేవి అన్నీ కూడా. ఏది ఇష్టమైతే అంటే అన్నీ ఇష్టమే. జనాలు రకరకాల సమాజంలో ఎంతోమంది ఉంటారు. అందులో ఒకటి కళలు, ఒకళ్ళకి రాజకీయాలు, ఒకళ్ళకేమో పరిశోధనలు, ఒకళ్ళకేమో వ్యక్తిత్వ వికాసం మీద, ఒకళ్ళకేమో పర్యాటక ప్రాంతాలు, ఇలాగ ఏంటంటే అనేక అంశాలను మనం స్పృశించుకుంటూ మీకు అత్యంత చేరువలో ఉన్నటువంటి మరి డాక్టర్ చాగంటి నరసింహారావు మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.